వర్గాల అభివృద్ధికి కృషి చేస్తారని నల్గొండ జిల్లా దామరచెర్ల సర్పంచ్ అభ్యర్థి బంటు రేణుకసిరి అన్నారు. గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులను ఆదరించి అభివృద్ధి కోసం తనకు ఓటు వేయాలని రేణుకసిరి కోరారు. విద్యావంతురాలైన తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని విజ్ఞప్తి చేశారు. పేరు బంటు రేణుకసిరి. నేను దామరచెర్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. BBA కంప్లీట్ చేశాను అండ్ లా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. మన గ్రామ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉద్దేశంతో నేను దామరచెర్లలో నామినేషన్ వేశాను. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, అలానే మా బాబాయ్ ఎక్స్ సర్పంచ్ ఇక్కడే చేశారు 5 సంవత్సరాలు. సో వాళ్ళని చూస్తూ పెరిగిన దాన్ని నాకు కూడా గ్రామానికి ఎంతో కొంత చేయాలనిపించింది. అది నా కర్తవ్యం అనిపించింది. సో ఇక్కడికి వచ్చి నామినేషన్ వేసి గెలవాలనుకుంటున్నాను. అందరి ఆశీస్సులతో నన్ను నిలబెట్టుకుంటే మీ నమ్మకాన్ని ఒమ్మైతే చేయనని నేను భావిస్తున్నాను. నా మీద నాకు నమ్మకం ఉంది. మీ అందరి పెద్దలు, గ్రామ ప్రజలు అందరికీ కావాల్సిన సేవలు చేస్తాను. అందరి సలహాల మేరకు వాళ్ళకి నచ్చిందే చేస్తానని కోరుకుంటున్నాను. దామరచెర్ల సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా మనకు మహిళా రిజర్వేషన్ వచ్చింది. ఆ రిజర్వేషన్లో భాగంగా మా తరపున మా అన్నగారి కూతురైన బంటు రేణుకశ్రీని అభ్యర్థిగా మేము నిలబెట్టాము. సరే, గత 5 సంవత్సరాలు కూడా నేను సర్పంచ్గా చేశాను. చాలా ఇంకా పెండింగ్ చాలా ఉన్నాయి చేయాల్సిన పనులు. నేను అనుకోకుండా, మీకు తెలుసు, ఈరోజు అభ్యర్థిగా నామినేషన్ చేసిన తర్వాత 2వ రోజు మేము వారి ర్యాలీని నిర్వహించాము. ఈ ర్యాలీకి స్థానిక ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి గారు రావడం జరిగింది. వారి సహాయ సహకారాలు మాకు ఎప్పటికీ ఉంటాయని అతను ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, ఎమ్మెల్సీ సహకారంతో ఖచ్చితంగా ఊరిని ఒక రకంగా తీసుకెళ్ళి మంచి నిధులు, అంటే వారి అన్ని ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, ఎమ్మెల్సీ గారి దగ్గర నుంచి, ఎంపీ గారి దగ్గర నుంచి మాకు ఏవైతే కావాలో వారి దగ్గర నుంచి నిధులు సేకరించి